మార్కుల ఆధారంగా విద్యార్థులను విభజించొద్దని విద్యా సంస్థలకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. టాపర్స్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. టార్గెట్ల పేరుతో పిల్లలను చులకనగా చేసి అందరి ముందు తిట్టినా క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించింది సర్కార్. ఇకపై స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్స్ ను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల సెక్షన్ల దందాకు సర్కార్ చెక్ పెట్టింది. చదువులో వెనుకబడ్డారని వేరే సెక్షన్లకు మార్చడం, టార్గెట్లు రీచ్ కాలేదని అందరి ముందు అవమానించడం లాంటివి చేసినా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్తో విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. విద్యార్థుల రక్షణ కోసం విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యంపై కఠినమైన నిబంధనలు పెట్టింది. దీనిపై సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులిచ్చారు. సర్కారు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రైనింగ్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ అకాడమీలు, హాస్టళ్లు తదితర అన్ని విద్యా సంస్థలు ఉత్తర్వులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని విద్యా సంస్థలు ఒకే రకమైన మానసిక ఆరోగ్య పాలసీని అమలు చేయాలని సూచించారు. ఈ పాలసీని ప్రతి సంవత్సరం సమీక్షించి అప్డేట్ చేయాలని, సంస్థ వెబ్సైట్లు, నోటీస్ బోర్డుల్లో అందరూ చూసేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 100 మంది లేదంటే అంతకంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రతి స్కూల్, కాలేజ్, హాస్టల్ తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ లేదా సోషల్ వర్కర్ను నియమించుకోవాల్సిందే. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే బయట ఉండే మానసిక వైద్యులతో ఒప్పందం చేసుకోవాలి. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది కౌన్సిలర్లను నియమించుకోవాలి. పరీక్షల టైం, అకాడమిక్ మార్కుల టైంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు చిన్న గ్రూపులకు ప్రత్యేక మెంటర్లను కేటాయించాలని గైడ్లైన్స్ లో తెలిపారు. విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఆత్మహత్యలను నివారించేందుకు బిల్డింగ్ నిర్మాణాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిల్లో సీలింగ్ ఫ్యాన్లకు ట్యాంపర్ ప్రూఫ్ ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యార్థులు ఆవేశంలో దూకేయకుండా ఉండేందుకు బిల్డింగ్ పైకి, బాల్కనీల్లోకి వెళ్లకుండా గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్ వార్డెన్లు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని, డ్రగ్స్, ర్యాగింగ్ లేకుండా చూడాలన్నారు. టీచర్లు, వార్డెన్లకు ఏడాదికి 2 సార్లు పిల్లల సైకాలజీపై, ఫస్ట్ ఎయిడ్ పై ట్రైనింగ్ ఇప్పించాలని, ఎవరైనా విద్యార్థి డిప్రెషన్లో ఉంటే వెంటనే గుర్తించేలా వారిని సిద్ధం చేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్, ఎల్జీబీటీక్యూ, దివ్యాంగులు, అనాథ పిల్లలపై ఎలాంటి వివక్ష చూపొద్దని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. కులం, మతం పేరుతో వివక్ష లేకుండా చూసుకోవాలన్నారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులు, కుల వివక్షపై వచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికి కమిటీ వేయాలని, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారిని తిరిగి వేధించకూడదని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు కేవలం చదువే కాదు, స్పోర్ట్స్, ఆర్ట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఎగ్జామ్స్ విధానాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని పిల్లలపై భారం తగ్గించేలా చూడాలని సూచించారు. కేవలం మార్కులు, ర్యాంకులే జీవితం కాదనే భావన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ లాంటి మహానగరాలకు కోచింగ్ కోసం వస్తున్న వేలాది మంది స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పోటీ పరీక్షల కోసం వచ్చే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున అక్కడ నిరంతరం కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. చదువు ఒత్తిడిని తగ్గించేలా అకాడమిక్ ప్లానింగ్ ఉండాలని, దీనిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కోచింగ్ సెంటర్లు, కాలేజీ స్టూడెంట్స్, పేరెంట్స్ కు రెగ్యులర్ కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరు కాబట్టి పిల్లల ఆసక్తిని బట్టి ఇతర మంచి కోర్సులు, అవకాశాలు వివరించాలని, కేవలం ఒకే రకమైన చదువు గొప్పది అనే భావన కలిగించకూడదని వివరించారు. పేరెంట్స్ పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచొద్దని, వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలన్నారు. ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో చూసేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో మానిటరింగ్ కమిటీ ఉంటుంది. వీరు స్కూళ్లు, కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రూల్స్ పాటించని వారిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉమ్మీద్, మనోదర్పణ్, నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పథకాల నుంచి సూచనలు తీసుకొని ప్రతి కాలేజీ సొంతంగా మెంటల్ హెల్త్ పాలసీ తయారు చేసుకోవాలి. దాన్ని వెబ్సైట్ లో పెట్టాలి. టెలిమానస్ వంటి హెల్ప్ లైన్ నెంబర్లు క్లాస్ రూమ్ గోడలపై పెద్దగా కనిపించేలా రాయాలి.
ఆత్మహత్యల నివారణకు విద్యా సంస్థలు లోకల్ హాస్పిటల్స్లో లింకప్ ఉండాలని సూచించారు.